నమస్తే. నేను మీ అశ్విని కుమార్. కాంగ్రెస్ ముఖ్యమంత్రులు మాటలు కోటలు దాటుతాయి. వాస్తవంగా చూస్తే మనం ఎక్కడా కూడా దరిదాపుల్లో ఉండే వాళ్ళ మాటలకు సంబంధించిన సత్యాలు ఏదైనా. కాంగ్రెస్ పార్టీ 2014 తర్వాత ఏ రాష్ట్రాన్ని తిరిగి గెలవలేదు. ఒక్క అరుణాచల్ ప్రదేశ్ని గెలిచింది, కానీ అది కూడా 2016లో పడిపోయింది. తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు నబీనా ఎవరో పేరు తెలియనట్టుగా నటించటం, అట్లాగే ఇది వెస్ట్ బెంగాల్ కాదు, ఇక్కడ నేను మమతా బెనర్జీ కూర్చోలేదు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఇంకే పార్టీని రానివ్వదు అంటూ ఆయన చెప్పడం, ఈ స్టేట్మెంట్స్ అంతా కూడా ఆయన ఫ్రస్ట్రేషను కంగారుని క్లియర్గా తెలియపరుస్తున్నాయి. ఎందుకంటే 2023 డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయిన కొన్ని నెలలకే, కేవలం 5 నెలల సమయంలోనే బీజేపీ తెలంగాణలో 8 పార్లమెంట్ స్థానాలు గెలుచుకుంది. అట్లాగే 30% పైన ఓట్ షేర్ సాధించింది. ఆ తర్వాత గ్రూప్ రాజకీయాలు అనుకోవచ్చు, ఏదైనా కొన్ని నెలలు స్తబ్దతగా ఉన్న బీజేపీ ఒక్కసారి మళ్ళీ యాక్టివ్ అయింది. తెలంగాణలో గ్రూపిజం అన్నీ కూడా పక్కన పెట్టారు. అందరూ కలిసికట్టుగా ప్రయాణిస్తున్నారు. నితిన్ నబీన్ కూడా 9 జిల్లాల్లో మొత్తం బీజేపీకి సంబంధించిన పార్టీ కార్యాలయాలు ప్రారంభించటం, అందరినీ ఒక తాటి మీదకి తీసుకురావటం, ఒక రూట్ మ్యాప్ ఇవ్వటం, గ్రౌండ్ లెవెల్లో ఏబీవీపీ నుంచి కూడా అందరూ కూడా ఈసారి ఎట్లాగైనా బీజేపీని తెలంగాణలో అధికారంలోకి తీసుకురావాలని అప్పుడే కార్యక్రమం ఇవన్నీ మొదలుపెట్టారు. బంధులు, యాజిటేషన్స్ ఇవన్నీ మొదలుపెట్టారు. రేవంత్ రెడ్డికి చాలా క్లియర్గా తెలుసు, తెలంగాణ ప్రజలు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలన చూశారు, 5 సంవత్సరాలు తన పాలన చూస్తున్నారు. స్పేస్ ఉన్నది బీజేపీకి. ప్రస్తుతం బీజేపీ పేరు అంత వినబడకపోయిన తెలంగాణలో వాళ్ళు చేసే కార్యక్రమాల గురించి, గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు ఎట్లా బూత్ వైజ్గా చేసుకుంటూ వస్తారు, అన్నీ కూడా రేవంత్ రెడ్డికి పెద్ద అనుభవం ఉంది. ఎందుకంటే గతంలో ఆయన కూడా బీజేపీ గురించి లేదా ఏబీవీపీ ఇవన్నీ గురించి విన్నవాడు, చూసినవాడు కూడా. బెంగాల్లో బీజేపీ రాత్రికి రాత్రి అధికారంలోకి రాలేదు. 4 స్థానాల నుంచి 77 స్థానాలు, 77 స్థానాల నుంచి ప్రతిపక్షంగా పోరాడి మమతా బెనర్జీ మీద ఉన్న వ్యతిరేకతనంతా కూడా తన వైపు తిప్పుకుంటల్లో సక్సెస్ అయింది. ఆ విషయాన్ని అంతా పక్కకి పెడతారు. ఎంతసేపటికి బెంగాల్లో సారికి సంబంధించి ఓట్లు తీశారు, బీజేపీ అనుకూలమైన వాళ్ళు ఉంచారు, ప్రతిపక్షాలు తీశారన్న ఒక విష ప్రచారమే తప్ప ఎక్కడా కూడా బెంగాల్లో బీజేపీ పోరాట పటిమ ఇవన్నీ కూడా చెప్పరు కాంగ్రెస్ పార్టీ కానీ వేరే పార్టీలన్నీ కూడా. మనం చూస్తే ప్రస్తుతానికి భారతదేశంలో సార్ ప్రాసెస్ మొదలై సంవత్సరం అయింది. ఇప్పటికి 6 కోట్ల మందిని డిలీట్ చేశారు. ఏ ఒక్కరూ కూడా తమ ఓటు అక్రమంగా తీశారని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది లేదు. బీహార్ నుంచి మొదలు పెడితే తెలంగాణలో కూడా ప్రస్తుతం సార్ ప్రాసెస్ నడుస్తోంది. అనూహ్యంగా, చాలా ఆశ్చర్యకరంగా ఓల్డ్ సిటీ నుంచి మొదలు పెడితే నిజామాబాదు, ఆదిలాబాద్ ఇలాంటి జిల్లాల్లో చాలా వరకు కూడా అక్రమంగా ఉంటున్న వాళ్ళది, డిసీజ్డ్ పర్సన్స్ లేకపోతే ఆంధ్ర ఓటర్స్ డబుల్ ఓట్స్ ఇక్కడ ఉంటాము, ఇవన్నీ కూడా త్వరలోనే క్లియర్ కాబోతున్నాయి. 40 లక్షల మంది పైన అనేది ఒక మాట అయితే వినబడుతుంది. మనం వేచి చూడాలి ఫైనల్గా సార్ ప్రాసెస్లో ఎంతమంది డిలీషన్స్ ఉంటాయి అనేది. రేవంత్ రెడ్డి కొన్నిసార్లు వైఎస్ఆర్తో పోల్చుకుంటాడు, కొన్నిసార్లు చంద్రబాబు నాయుడుతో పోల్చుకుంటాడు, తాను ఎక్కువ ఊహించుకుంటాడు. కానీ ప్రజల్లో, నేను ముందు వీడియోలో పెట్టినట్టుగా రూరల్లో చాలా క్లియర్ యాంటీ ఇంకంబెన్సీ ఉంది. ఆ యాంటీ ఇంకంబెన్సీ ఎటువైపు వెళ్తుంది అనేది వేచి చూడాలి. కానీ రేవంత్ రెడ్డి అయితే స్టెప్ అవుట్ దిగటం ఖచ్చితంగా కనబడుతోంది. 2026 ఇంకా 30 నెలల సమయం ఉంది. ఆ 30 నెలల సమయంలో ఆయన దాన్ని ఎట్లా చేసుకుంటాడు పాజిటివ్ అనేది వేచి చూడాలి. కానీ 2026 జూన్కి మాత్రం కాంగ్రెస్ పార్టీ మీద తెలంగాణలో వ్యతిరేకత కనబడుతోంది. బీజేపీ ప్రజలతో మమేకం అవ్వాలి, ప్రజలతో కలిసి ఉద్యమాలు చేయాలి. నాయకులు వచ్చి ఉద్యమం చేయటం కాదు, ప్రజలతో కలవాలి. ప్రజల్లో ఏ ఇష్యూస్ మీద ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో ఆ తరఫున బీజేపీ పోరాడితే 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలే కాకుండా అందరినీ కలుపుకొని పోతే ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే తెలంగాణలో కూడా హిందుత్వం అనేది నడుస్తూనే ఉంది. అలాగే తెలంగాణకు సంబంధించి కేంద్రం ఆ హైవేస్ కానీ, ప్రాజెక్ట్స్ ఇవ్వటం కానీ, అలాగే బుల్లెట్ ట్రైన్ లాంటివి శాంక్షన్ చేయటం కానీ, ఇలాంటివన్నీ కూడా పూర్తిగా ఫోకస్ పెట్టింది తెలంగాణ అభివృద్ధి కోసం. సో తెలంగాణ ప్రజలైతే డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి, ఒకసారి చూద్దాము. బీఆర్ఎస్ని చూసాము, కాంగ్రెస్ని చూసాము, బీజేపీకి ఒక అవకాశం ఇద్దాం అనేది అయితే రూరల్లో కనబడుతుంది. కానీ దాన్ని ఉపయోగించుకునే బీజేపీ నాయకులు ముందుకు ఎలా వెళ్తారనేది అయితే వేచి చూడాలి. కానీ రేవంత్ రెడ్డి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ గ్రూపిజం బీజేపీ కన్నా ఎక్కువ ఉంది. ఎవరు ఎప్పుడు ముఖ్యమంత్రి పదవి వస్తుందో,
ఎలా అక్కడ ఎక్కుదామనే ఆలోచనలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు, మంత్రులు కూడా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో గ్రూపిజం కూడా నడుస్తూనే ఉంది. వాటినన్నిటినీ కప్పిపుచ్చటానికే రేవంత్ రెడ్డి పదే పదే కాంగ్రెస్ పార్టీ 2034 దాకా అధికారంలో ఉంటుంది అన్నది ఆయన స్టేట్మెంట్ ఇస్తున్నాడు. కానీ మనం చూస్తే ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ మోడీ ఉన్నంత వరకు కూడా నన్ను ఓడించలేడు ఇక్కడ అన్నాడు. ఆయన గతి ఏమైందో మనం చూసాం. మమతా బెనర్జీకి సంబంధించి టీఎంసీ వాళ్ళంతా భారతదేశంలో అందరూ కలిసి వచ్చినా కూడా ఇక్కడ మమ్మల్ని టీఎంసీని ఓడించలేరన్నారు. టీఎంసీ తన ఉనికి కోసం పోరాడుతోంది. అఖిలేష్ యాదవ్ చూసాం మనం, తేజస్వి యాదవ్ వీళ్ళందరిది చూసాము. ప్రాంతీయ పార్టీలంతా, అలాగే జగన్ 30 సంవత్సరాలు ఉంటాను నేను అధికారంలో ఉన్నాడు ఆంధ్రప్రదేశ్లో మనం చూసాం. సో అధికారం శాశ్వతం కాదు, అంతిమ తీర్పు ఇచ్చేది ప్రజలే. ప్రస్తుతం తెలంగాణ మాత్రం ఆ ప్రజలు కాంగ్రెస్ వైపు అయితే చూడలేదు. రాబోయే రోజుల్లో ఏ పార్టీ వైపు చూస్తారనేది అయితే మనం వేచి చూడాలి. థ్యాంక్ యూ.